హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, సో ఈ చాప్టర్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. In previous chapter you have studied about trigonometric ratios. So previous chapter lo manam already trigonometric ratios sin, cos, tan, cosec, sec, cot, so ee ratios manam already నేర్చుకొని వచ్చాము. సో ఈ చాప్టర్ లో ఈ ట్రిగనోమెట్రిక్ అప్లికేషన్స్ మనం రియల్ లైఫ్ లో ఎలా యూస్ చేస్తాము అనేది నేర్చుకుంటున్నాము. సో ఫస్ట్ మనం ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్న ఫస్ట్ వాట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి హైపోటెన్యూస్ ఏంటిది, సో అవన్నీ ఒకసారి మళ్ళీ మనము రీకాల్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది అంటే ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసరికి 90 degrees ఉంటుంది. ఈ 90 degrees కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఉండే యాంగిల్స్ వచ్చేసరికి మనకి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో అక్యూట్ యాంగిల్స్. సపోజ్ మీరు దీనికి నేమ్ వచ్చేసరికి ఏబిసి అని తీసుకుంటే యాంగిల్ బి వచ్చేసరికి మనకి 90 degrees అవుతుంది. అండ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి వచ్చేసరికి మనకి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సపోజ్ మీరు సి దగ్గర ఉన్న యాంగిల్ గురించి చెప్తున్నట్లయితే, అంటే సి దగ్గర మనకి తీటా అనే యాంగిల్ ఉంటే, సో ఈ తీటాకి టచ్ అయ్యే ఈ టూ సైడ్స్ వచ్చేసరికి మనకి ఎడ్జసెంట్ అవుతాయి. ఈ ఎడ్జసెంట్ లో కూడా మనం ఈ సైడ్ ఆల్రెడీ హైపోటెన్యూస్ చెప్పాం కాబట్టి రిమైనింగ్ సైడ్, ఈ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎడ్జసెంట్ అవుతుంది. సో రిమైనింగ్ ఏదైతే మనకి టచ్ అవ్వకుండా సైడ్ ఉందో ఇది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, సో సపోజ్ తీటా వచ్చేసరికి మనం సి దగ్గర తీసుకుంటే, సేమ్ తీటాని మనము ఏ దగ్గర తీసుకున్నట్లయితే, సో ఈ ఏకి టచ్ అయ్యే ఈ టూ సైడ్స్ వచ్చేసరికి మనకి ఎడ్జసెంట్ అవుతాయి. ఇది ఆల్రెడీ మనకి హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్ అవుతుంది. సో మీరు తీసుకునే తీటాని బేస్ చేసుకొని మీకు అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్న మనకి రేషియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ లో మనం అవి కూడా యూజ్ చేస్తాము. అండ్ ఈ చాప్టర్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనము లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, హారిజెంటల్ లైన్ ఆర్ హారిజెంటల్ లెవెల్, సో వీటిని గురించి నేర్చుకుంటాము. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సో ఈ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మనం గర్ల్ని తీసుకున్నట్లయితే, ఈ గర్ల్ ప్లేస్లో మీరే ఉన్నట్లయితే మీరు మీ తలని పైకి కానీ కిందకి కానీ దించకుండా ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఐకి అండ్ ఆబ్జెక్ట్కి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దాన్ని మనము హారిజెంటల్ లైన్ అంటాము. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బుక్స్ ఉన్నాయి. సో ఈ గర్ల్ ఐకి అండ్ బుక్స్కి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దీన్నే మనము హారిజెంటల్ లైన్ అంటాము. ఈ హారిజెంటల్ లైన్నే మనము హారిజెంటల్ లెవెల్ అని కూడా అంటాము. ఈ హారిజెంటల్ లైన్ అనేది ఎప్పుడూ మనకి ఎర్త్కి ప్యారలల్గా ఉంటుంది. సపోజ్ మీరు కొంచెం తల పైకెత్తి పైనున్న కైట్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఐకి అండ్ ఆ కైట్కి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో బిట్వీన్ లైన్, ఈ లైన్ని మనము లైన్ ఆఫ్ ద సైట్ అంటాము. ఇక్కడ ఈ గర్ల్ వచ్చేసరికి మనకి ఐ ఆఫ్ ద అబ్జర్వ్ అవుతారు. అండ్ ఈ కైట్ అండ్ బుక్స్ వచ్చేసరికి మనకి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అవుతుంది. ఇక్కడ మీరు కైట్కి అండ్ బుక్స్కి 2 rays అనేవి ఫామ్ అయ్యాయి. ఈ 2 rays ఎక్కడైతే మీట్ అయ్యాయో మనకు ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్నే మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే హారిజెంటల్ లైన్కి పైన మీకు అప్వర్డ్ డైరెక్షన్లో లైన్ ఆఫ్ ద సైట్ వచ్చినట్లయితే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, సో ఇక్కడ ఒక గర్ల్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. తను తలని పైకి కానీ కిందకి కానీ దించకుండా తన ఐకి స్ట్రైట్గా ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ను అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, సో ఆ ఐకి అండ్ ఆబ్జెక్ట్కి ఏదైతే బిట్వీన్ లైన్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనము హారిజెంటల్ లైన్ అంటాము. హారిజెంటల్ లైన్ ఎప్పుడు మనకి ఎర్త్కి ప్యారలల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హారిజెంటల్ లైన్ అనేది ఎప్పుడు మన ఐకి స్ట్రైట్గా ఉన్న
ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్టుని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మీరు మీ తలని పైకి కానీ కిందకి కానీ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి హారిజంటల్ లైన్ అనేది ఫామ్ అవ్వదు. హారిజంటల్ లైన్ ఎప్పుడు మనకి మన ఐకి స్ట్రైట్గా ఉన్న ఏదైతే ఆబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తామో సో అప్పుడు మనకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదే బాల్కనీలో కూర్చున్న అమ్మాయి తన తలని కొంచెం డౌన్కి బెండ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాల్ను అబ్జర్వ్ చేసినట్లయితే తన ఐకి అండ్ ఆ బాల్కి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దాన్ని మనము లైన్ ఆఫ్ ద సైట్ అంటాము. మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా సేమ్ మనకి లైన్ ఆఫ్ ద సైట్ అండ్ హారిజంటల్ లైన్ రెండూ వచ్చాయి. అక్కడ లైన్ ఆఫ్ ద సైట్ వచ్చేసరికి మీకు అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. ఇక్కడ లైన్ ఆఫ్ ద సైట్ వచ్చేసరికి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. హారిజంటల్ లైన్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో లైన్ ఆఫ్ ద సైట్ వచ్చినప్పుడు మనకి ఈ హారిజంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ ద సైట్ ఎక్కడైతే మీట్ అయ్యాయో ఇక్కడ మనకు ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్నే మనము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. సో ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎప్పుడైనా కానీ మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కిందకి చూస్తాము, హారిజంటల్ లెవెల్కి లైన్ ఆఫ్ ద సైట్ అనేది మనకి డౌన్లో వచ్చినట్లయితే అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసరికి సేమ్ ఆబ్జెక్ట్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక ల్యాంప్ పోల్ తీసుకున్నాను అండ్ గర్ల్ తీసుకున్నాను. ఈ గర్ల్ ప్లేస్లో మీరే ఉన్నట్లయితే మీరు మీ తలని పైకి కానీ కిందకి కానీ దించకుండా ఎగ్జాక్ట్గా ఈ ల్యాంప్ పోల్ని స్ట్రైట్గా చూసినట్లయితే మీ ఐకి అండ్ ఆ ల్యాంప్ పోల్ మిడిల్ పార్ట్కి ఏదైతే లైన్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనము హారిజంటల్ లైన్ అంటాము. ఇప్పుడు మీరు మీ తలని కొంచెం పైకి వెత్తి పైన ఉన్న ల్యాంప్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఐకి అండ్ ఆ ల్యాంప్కి ఏదైతే లైన్ బిట్వీన్ లైన్ ఫామ్ అవుతుందో దాన్ని మనము లైన్ ఆఫ్ ద సైట్ అంటాము. సేమ్ ఇదే ల్యాంప్ పోల్ మీరు కింద భాగాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఐకి అండ్ ఆ ల్యాంప్ పోల్ కింద భాగానికి ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దీన్ని కూడా మనము లైన్ ఆఫ్ ద సైట్ అంటాము. మీకు హారిజంటల్ లైన్ వచ్చేసరికి స్ట్రైట్గా చూస్తే వస్తుంది అండ్ లైన్ ఆఫ్ ద సైట్ మీరు తలని పైకి వెత్తినా కానీ కిందకి చూసినా కానీ సేమ్ లైన్ ఆఫ్ ద సైట్ వస్తుంది. మీకు ఎక్కడెక్కడ యాంగిల్ అనేది డిఫరెన్స్ వస్తుంది అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసరికి హారిజంటల్ లైన్ పైన మీకు లైన్ ఆఫ్ ద సైట్ వస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. అంటే మీకు హారిజంటల్ లైన్కి అప్వర్డ్ డైరెక్షన్లో లైన్ ఆఫ్ ద సైట్ వచ్చింది అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. హారిజంటల్ లైన్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో మీకు లైన్ ఆఫ్ ద సైట్ వచ్చింది అంటే అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అనేది చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక అమ్మాయి ఉంది అండ్ గ్రౌండ్లో ఒక అమ్మాయి ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిని చూస్తున్నప్పుడు ఇక్కడ తను కిందకి చూస్తుంది కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిని చూస్తున్నప్పుడు ఇక్కడ తను పైకి చూస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెడ్ లైన్ అండ్ బ్లాక్ లైన్ వచ్చేసరికి మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. గ్రీన్ లైన్ వచ్చేసరికి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ లైన్ ఇక్కడ వచ్చింది అంటే మనకి ఇక్కడ ఉన్న 2 యాంగిల్స్ అనేవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 60 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా 60 degrees ఉంటుంది. సపోజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 40 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా 40 degrees ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని దూరం నుంచి చూశారు అంటే అక్కడ ఉండే యాంగిల్ అనేది మీకు తగ్గుతుంది. సేమ్ ఆబ్జెక్ట్ని మీరు దగ్గర నుంచి చూశారు అంటే ఇక్కడ ఉండే యాంగిల్ అనేది పెరుగుతుంది. సో ఈ పాయింట్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ టోటల్గా మీకు డెఫినేషన్స్ వచ్చేసరికి ఇవి లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ అన్ అబ్జర్వర్. సో ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ ఐ నుంచి వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో ఆబ్జెక్ట్ వరకు ఏదైతే లైన్ ఫామ్ అవుతుందో దాన్ని మనము లైన్ ఆఫ్ సైట్ అంటాము. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వ్యూడ్ ఈజ్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ లెవెల్ వెన్ ఇట్ ఈస్ అబౌవ్ ద హారిజంటల్ లెవెల్.
సో హారిజెంటల్ లైన్ వచ్చేసరికి మనకి ఎర్త్కి ప్యారలల్గా ఉంటుంది. ఈ హారిజెంటల్ లైన్ పైన మనకి లైన్ ఆఫ్ సైట్ వచ్చింది అంటే మనకు అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. ఓకే, సో అంటే మీరు తలని పైకెత్తి చూస్తారు కదా, సో అలా తలని పైకెత్తి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చూడండి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ an object viewed is the angle formed by the line of sight with the horizontal when it is below the horizontal level. హారిజెంటల్ లైన్కి బిలోలో మనకి లైన్ ఆఫ్ సైట్ వచ్చినట్లయితే అంటే మన తలని కిందకి పెట్టి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. సో మీరు తలని పైకెత్తినప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తే అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. తలని కిందకి దించి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది.